అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం లేని పార్టీ పులివెందల ఎమ్మెల్యే. మరి ఈ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ పార్టీని ప్రజలు మర్చిపోకుండా ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూనే చేస్తారు. అదుగో అలాగే ఉంటుంది. దేనికి ఉపయోగం? ఊరక వాళ్ళ చేత వీళ్ళ చేత అనిపించుకోవటం తప్ప దేనికి ప్రయోజనం లేదు. ఏదో చేస్తున్నట్టు దేనికి ఈ ఉపయోగం లేని పనులు వాళ్ళకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు. కరెంటు ఛార్జీలు వాళ్ళకు వాళ్ళు 7-8 సార్లు పెంచి ప్రజల మీద భారం ఎంత వేశారో ఒక్కసారి చెప్పండి. మరి 1,30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. మళ్ళీ ఈయన ఏదో ర్యాలీలు చేస్తున్నట్టు ఈయన పెంచనట్టు వీళ్ళు కూటమి ప్రభుత్వం పెంచినట్టు ఇటువంటి పనికి మాలిన పనులు చేయటానికి తప్ప దేనికి ప్రయోజనం అంటూ ఏముండదు. 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 5 సంవత్సరాల్లో 7 సార్లు 10 సార్ల వరకు కరెంటు ఛార్జీ పెంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెంచింది, నేను సమర్థిస్తున్నాను, నేను జనాలకు ఉన్నాను అని అంటారు. మరి జనాలకు ఉంటే 11 సీట్లు ఎందుకు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు? మీరు ఈ విధంగా కరెంటు ఛార్జీలు పెంచి ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటూ రాబట్టి మీకు 11 సీట్లు పరిమితం ఇచ్చారు. మీకు అసెంబ్లీకి వెళ్ళి వాదించడానికి కూడా ఆస్కారం లేదు. అసెంబ్లీకి వెళ్ళి ఏదైనా అడగాలంటే అడగొచ్చు కదా. ఇటువంటి ర్యాలీలు పనికి మాలిన పనులు ఎందుకు చెప్పండి ఒకసారి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి. ఏదో సింపతి పొందటానికి కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. జనాలు ఏమైనా మర్చిపోతారేమో, నాకు 40% ఓటు షేర్ ఉంది, ఈ 40% మంది మర్చిపోతారన్న ఆవేదనతోనూ ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తున్నారు. దేనికి ఉపయోగం అంటూ ఏముండదు. కరెంటు ఛార్జీ వీళ్ళు పెంచిందే కానీ ఇతరపై ఈ కూటమి ప్రభుత్వం పెంచలేదు. ఎక్కడ చూసినా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ పార్టీ అధికారంలో లేకపోయినా ఇటువంటి పనికిమాలిన పనులు, కక్షపూరిత రాజకీయాలు చేయటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. పార్టీ అధికారం లేకపోయినా కానీ వీళ్ళు గొడవలు అనేది తగ్గటం లేదు. దేనికి ఒకసారి చెప్పండి. మీరు అధికారం లేనప్పుడు ఇటువంటి పనికిమాలిన పనులు ఎందుకు ఒకసారి చెప్పండి. అయినా కానీ మీకు కొంచెమన్నా జ్ఞానం లేదు, మీరు మారటానికి ఆస్కారం లేదు. ఎందుకు ఈ రకం గందరగోళం సృష్టిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, ప్రతి ఒక్క కులంలలో కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు గలాటా చేస్తూ గందరగోళం సృష్టి కొట్టుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం మీద అల్లరి సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వాళ్ళని కొడుతున్నారు. వాళ్ళు ఎంత మౌనంగా ఉన్నా కానీ మీరు రెచ్చిపోతూనే ఉన్నారు. ఎందుకింత ఆవేదన, ఎందుకింత బాధ? మీరు అధికారంలో ఉండి కూడా దేనికి కూడా ఉపయోగం లేదు. ఏ ఒక్కటి కూడా సరిగ్గా చేయలేదు. ఇసుక దోపిడీ ఒక్కొక్క ట్రక్ వచ్చేసి 50-60 వేల వరకు కూడా అమ్ముకున్నారు. గుర్తు తెచ్చుకోండి, మీకు ఆలోచనే కదా. చేసింది మేము చేయలేదు, కూటమి ప్రభుత్వం చేస్తుంది అని మీరు ఎంత సింపతికి పోయినా మీరు సింపతికి రాదు. మీకు 5 సంవత్సరాల పరిపాలన చూశారు. మీరు ఎంత చేసినా ఎంత ఏడ్చినా కానీ ఉపయోగం లేని పనిలే కానీ అధికారంలోకి మాత్రం రాదు. మీరు అధికారంలోకి రావాలంటే ఈ ప్రభుత్వం మీరు చేసిన పనులకు మీరు ఎలా వస్తారు ఒకసారి చెప్పండి. ఇటువంటి పనికిమాలిన పనులకు ఎవరు కూడా ఒప్పుకోరు. మీరు కొంచెం మారాలి. ఈ పనికిమాలిన మాటలు, ఈ తప్పుడు మాటలు, ఈ అబద్ధాలు కొంచెం మానుకుంటే చాలా వరకు మీ పార్టీ కొంచెమన్నా లాక్కొస్తుంది. ఎప్పుడు ఇదే తరహారంగా అబద్ధాలు ఆడుకుంటూ మీరు చేసిన పనులు కూడా కూటమి ప్రభుత్వం మీద వేస్తే ఎవరు నమ్మే స్థితిలో కూడా లేరు. ఒకసారి చెప్పండి. వాళ్ళకి ఏదో బిర్యానీ ప్యాకెట్లు, చీప్ లిక్కర్లు ఇస్తే వాళ్ళు జెండా పట్టుకొని వస్తున్నారు. ఒక్కసారి చెప్పండి. వాళ్ళు మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళేనేమో జెండా కూలీ లాంటి వాళ్ళు, వాళ్ళకు తెలిసి కూడా కొంచెం మూర్ఖత్వంతో పడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచారు, ఇప్పుడు పెంచారా పెంచలేదా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కదా. ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు, ఎందుక ఈ విధంగా ర్యాలీలు చేస్తున్నారు? పెంచింది ఎవరు, పెంచంది ఎవరు? వాళ్ళ ప్రభుత్వాన్ని పెంచి మళ్ళీ ఈ ప్రభుత్వంలోకి కూటమి ప్రభుత్వం మీద భారం వేస్తున్నారు వీళ్ళు చేసినట్టుగాను
అని వాళ్ళ చేత చెప్పించుకోవడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు, ఎలా చేశారు, మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కరెంటు ఛార్జీలు భారం పెరిగిందని ఎలా ర్యాలీలు చేస్తున్నారో చూడండి. ఇది ఎలా సాధ్యం, ఎంతవరకు సాధ్యం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు రాష్ట్ర ప్రజలు. ఎవరు ఎలా చేశారా, ఏ విధంగా చేశారా, మన రాష్ట్రాన్ని ఎలా అంధకారంగా నెట్టించారా, మన రాష్ట్రానికి ఏమీ ఉపయోగం చేశారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఒకసారి మానండి మీరు. 1,30,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది. కరెంటు ఛార్జీలు మీరు పెంచిన భారం, మీరు పెంచిన ఛార్జీలే కానీ ఇప్పుడు ఏం పెంచడం లేదు, వీళ్ళు పెంచలేదు. కొంచెం తెలుసుకోండి అని తెలియజేస్తూ, ఎక్కడ చూసిన దౌర్జన్యాలు, దాడులు, వాళ్ళు ఇంకా మారటం లేదు. ఈ సైబర్ ఖైబర్ల నేరగాళ్ళు అమ్మాయిని రేపు చేయటం, మానభంగాలు చేయటం మీ ప్రభుత్వంలో చేశారు. ప్రభుత్వం మారినా కానీ వాళ్ళు మారటం లేదు. ఒక్కసారి తెలుసుకుని ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఒకసారి తెలుసుకోవాల్సిందిగా మరి రాష్ట్ర ప్రజలకు, శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.